రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, కానీ అతని కలలు మాత్రం ఒక భాష గౌరవాన్ని మార్చే స్థాయిలో ఉన్నాయి. సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు హీరో అవడానికి కాదు, తెలుగు వాళ్ళకి ఐడెంటిటీ ఇవ్వడానికి. శ్రీకృష్ణుల్లా, రాముల్లా, కర్ణుల్లా స్క్రీన్ మీద దేవుళ్లా కనిపించాడు, కానీ రియల్ లైఫ్ లో తెలుగు ప్రజలకు వాయిస్ అయ్యాడు. ఆడియన్స్ క్లాప్స్ కోసం కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం బతికాడు. 1990లో పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడు ఇది పవర్ కోసం కాదు, మిషన్ కోసం. తెలుగు వాళ్ళకి పొలిటికల్ ధైర్యాన్ని ఇవ్వాలి. తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేశాడు. జస్ట్ 9 months లో చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఇది క్యాంపెయిన్ కాదు, ఇది తెలుగు పీపుల్ రెవల్యూషన్. ఇది సినిమా క్లైమాక్స్ కాదు, ఇది హిస్టరీ టర్నింగ్ పాయింట్. సీఎం గా ఉన్నప్పుడు పూర్ ఫ్యామిలీస్ కోసం అన్నా స్కీమ్, పెన్షన్స్, పబ్లిక్ వెల్ఫేర్ లాంటి స్కీమ్స్ ని తీసుకొచ్చాడు. పవర్ పోయింది, కానీ ఎన్టీఆర్ పడిపోలేదు. బికాస్ హీ వాస్ నాట్ జస్ట్ ఏ లీడర్, హీ వాజ్ అన్ ఎమోషన్. ప్రజలు మర్చిపోలేదు, ఎన్టీఆర్ మీద నమ్మకాన్ని వదలలేదు. బికాస్ ఎన్టీఆర్ రూల్ కాదు, ఇట్స్ ఏ పీపుల్ ఎమోషన్. కాంట్రవర్సీస్ వచ్చాయి, ఫ్యామిలీ పాలిటిక్స్, పవర్ స్ట్రగుల్స్, క్రిటిసిజం, కానీ ఒక ట్రూత్ మాత్రం ఎటర్నల్. ఎన్టీఆర్ తెలుగు పీపుల్ కి నమ్మకం ఇచ్చాడు, తెలుగు లాంగ్వేజ్ కి పొలిటికల్ పవర్ ఇచ్చాడు, తెలుగు ప్రైడ్ ని నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లాడు. ఎన్టీఆర్ అంటే జస్ట్ యాక్టర్ కాదు, జస్ట్ సీఎం కాదు, ఆయన ఒక సెన్సేషన్, ఆయన ఒక ఎమోషన్, ఆయన ఒక తెలుగోడి ఆత్మగౌరవం.